జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, అన్నట్టుగానే నేను హైదరాబాద్ ధూల్పేటకి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ వీడియోస్ కోసము. మీరు కొత్త వాళ్ళు ఎవరైతే నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ గణపతి షెడ్ వచ్చేసి సుందర్ కళాకార్ది అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక పెద్ద భారీ విగ్రహం అయితే మనకు దర్శనం ఇస్తుంది. దగ్గర మనకు 25 ఫీట్స్ దాకా అయితే ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి మనకు 12 అడుగులు అయితే ఉంటాయి. ఈ షెడ్లో వచ్చేసి మనకు వినాయకుడు ధర అయితే చాలా బీభత్సంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ గుర్రం మీద కూర్చున్న వినాయకుడు దగ్గర మనకు 1,20,000 పైన అయితే ఉంటుంది. అలాగే మన సుందర్ కళాకార్ ఆర్ట్స్లో అతిపెద్ద భారీ వినాయకుడు ఇదే అనమాట. దగ్గర 25 ఫీట్స్ దాకా అయితే ఉంటుంది. నాకు తెలిసి ఈ గణపతి 3 లక్షల పైన దాకానే ఉంటుంది. నేను ఫస్ట్ టైం అనమాట ధూల్పేటకి వెళ్ళడము. నేను మన కర్నూలు లాగానే ఒక 15 దాకా షెడ్లు ఉండొచ్చేమో అని నేను అనుకున్నాను. కానీ అక్కడ ధూల్పేటలో నేను ఎంటర్ అయినాక మనము ధూల్పేట మొత్తం తిరగాలంటే దగ్గర 2 డేస్ అవుతుంది అనమాట. అన్ని గణపతి షెడ్లు అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి. ఎలాగైతే ఇక్కడ మనకు కూరగాయల మార్కెట్లో కూరగాయలు ఏ విధంగా అమ్ముతారో అంతే విధంగా ఎక్కడంటే అక్కడ మనకు షెడ్లు అనేటివి కనిపిస్తాయి ఫ్రెండ్స్. ధూల్పేటలో మనకు టైలర్ షాప్లో కూడా వాళ్ళు వినాయక విగ్రహాలు అమ్ముతున్నారు, కూరగాయల షాప్లో కూడా వినాయక విగ్రహాలు అమ్ముతున్నారు. అలాగే కిరాణా కొట్టు ఉంటుంది కదా, ఆ కిరాణా కొట్టులో కూడా వాళ్ళు పెద్ద గణపతులు అమ్ముతున్నారు. అలాగే ఇండ్లల్లో అపార్ట్మెంట్స్లలో కూడా వీళ్ళు గణపతులు అమ్ముతున్నారు ఫ్రెండ్స్. ఈ ధూల్పేటలో మీరు వినాయకులు మొత్తం చూడాలంటే మినిమం 2 డేస్ అయితే కంపల్సరీ ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ వినాయకుడు వర్క్ చూడండి, కుందన్ వర్క్ కానీ ఎంత బాగా చేశారంటే వినాయకుని చూస్తేనే మనకు 2 కళ్ళు సరిపోవు అన్నట్టు మనకు కనిపిస్తూ ఉంటాయి గణపతులు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ గణపతి చూస్తున్నారు కదా, సింహాసనం మీద అయితే కూర్చున్నాడు ఫ్రెండ్స్. వెనకాల చూస్తే మనకు శ్రీకృష్ణుడు మనకు దర్శనం ఇచ్చాడు. మినిమం 12 ఫీట్స్ దాకా అయితే ఉంటుంది. దాని పక్కన ఇంకొక వినాయకుడు చూడండి, ఇది కూడా మనకు 12 ఫీట్స్ దాకా అయితే ఉంటుంది. మనకు అశ్వవాహనం మీద అలాగే ఏనుగు మీద అయితే మనకు వినాయకుడు దర్శనం ఇచ్చాడు ఫ్రెండ్స్. మరో వినాయకుడు చూడండి, సింపుల్ గా అయితే మనకు ఉన్నాడు. అలాగే ఈ వినాయకుడికి మనకు కుందన్ వర్క్ మాత్రం చాలా అద్భుతంగా అయితే చేశారు. అలాగే ఈ ధూల్పేటలో మన సుందర్ కళాకార్ ఆర్ట్స్ కేవలం ఒక బ్రాంచ్ మాత్రమే ఉంది ధూల్పేటలో, వేరే బ్రాంచ్లు అయితే లేవు ఫ్రెండ్స్. అలాగే చిన్న షెడ్లు కూడా చాలా ఉన్నాయి మనకు ఈ ధూల్పేటలో. 1 అడుగు నుండి దగ్గర మీకు 30 అడుగుల వరకు వినాయకులు అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి. ఆల్మోస్ట్ కలర్ వర్క్ అయితే మొత్తం ప్రారంభం అయిపోయాయి. ఎలాగైతే మనకు ఒక జాతర జరిగితే ఎంతమంది ఉంటారో అంతమంది ఈ ప్రజలు అక్కడ వినాయకులను బుక్ చేసుకోవడానికి వచ్చారు ఫ్రెండ్స్. కేవలము తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మాత్రం కాకుండా తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి కూడా ఇక్కడికి ప్రజలు వచ్చి వినాయకుడిని బుక్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వినాయకుడు ఫ్రెండ్స్ మనకు భారీ వినాయకుడు దగ్గర 25 ఫీట్స్ దాకా అయితే ఉంటుంది. ఈ గణపతి వచ్చేసి మనకు కర్నూలు వాళ్ళు బుక్ చేసుకున్నారంట. చాలా సంతోషంగా ఉంది, మన కర్నూలు వాళ్ళు ఇంత పెద్ద భారీ వినాయకుడిని బుక్ చేసుకున్నందుకు. త్వరలో ఇది మనకు కర్నూలుకి రానున్నది ఫ్రెండ్స్ ఈ గణపతి. వినాయక చవితికి ఇంకా మనకు 20 రోజులు టైం అయితే ఉంది. ఇంకా విగ్రహాలు అయితే ఇంకా తయారు చేస్తున్నారు, కానీ ఆపడం అయితే లేదు ఫ్రెండ్స్. ఇక్కడ మన కర్నూలులో ఎలాగా అంటే తక్కువ సమయం ఉందనుకోండి వినాయక విగ్రహాలు తయారు చేయరు, కానీ అక్కడ తక్కువ సమయం ఉన్నా కానీ మీకు కొత్త వినాయక విగ్రహాలు మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా వాళ్ళు మీకు డిజైన్లో, మోడల్లో అయితే మీకు వాళ్ళు వినాయకుడిని తయారు చేసి ఇచ్చేస్తారు. అలాగే మన యూట్యూబర్స్ కూడా చాలామంది అక్కడికి వచ్చి వీడియోస్ అయితే తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. చాలా సంతోషంగా ఉంది. మన కర్నూలు నుంచి కూడా చాలామంది వచ్చారు. అలాగే హైదరాబాద్ వాళ్ళు కూడా, వినయ్ కన్నా తెలుసు కదా ఫ్రెండ్స్ మీ అందరికీ, తనను ఎస్టర్డే నేను కలవడం జరిగిందనమాట. తను కూడా వీడియోస్ తీసుకుంటూ ఉన్నాడు. అలాగే మనకు ఈ ధూల్పేటలో మనకు వినాయకులను చూడాలంటే మినిమం 2 డేస్ కంపల్సరీ అయితే పడుతుంది ఫ్రెండ్స్. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసేయండి.